ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచం ఎంత అమాయకమైనదని మీరు అనుకుంటే మీరు ఏమనుకున్నారో తెలియదు, కానీ నేను ఇప్పుడు నిరూపిస్తాను వాళ్ళ అమాయకత్వాన్ని. లార్డ్ సప్పర్ అని ఒక ఫోటోను ప్రపంచవ్యాప్తం చేశాడు ఒక కళాకారుడు. అతడు ఎవరో కాదు, మోనాలిసా బొమ్మను వేసి ఒక పెద్ద ప్రపంచ కళా భండంగా ప్రజలలోనికి ఆ బొమ్మను పంపించి ఆ ఛాన్స్ను ఉపయోగించుకున్న రచయిత మిస్టర్ డావిన్సీ. ఈ డావిన్సీ యేసు చిత్రాన్ని కూడా వేశాడు. ఈ బొమ్మను వేసిన వాడు డావిన్సీ. ఇతడు క్రీస్తు శకం 1452 ఏప్రిల్ 15వ తేదీన ఇతను పుట్టాడు. అంకియానా, ఇటలీ. క్రీస్తు శకం 1452 ఏప్రిల్ 15వ తేదీ ఇటలీలోని అంకియానాలో పుట్టాడు. మే 2, 1519లో పక్షవాతంతో చచ్చిపోయాడు. లియోనార్డో డావిన్సీ. తండ్రి పేరు యాంటోనియో డావిన్సీ. ఒక యేసు చరిత్రను కళంకపరిచిన వ్యక్తి, వాడి చరిత్ర నిష్కళంకమైనదిగా ఉందా అనే కోణంలోకి నేను వెళ్ళాను. ఇది ఇప్పుడు మన పెద్దలు, మన పూర్వీకులు అంటారు, ఎవరినైనా మనం ఇలాగ వేలెత్తి చూపితే నీ పక్క 4 ఏళ్ళు చూపిస్తున్నాయంటారు. బొమ్మను చూడండి బాగా. ప్రతి క్రైస్తవుల ఇంట్లో ఈ బొమ్మ కనబడుతుంటుంది మనకి. ప్రపంచం అంతా ఈ బొమ్మకు చాలా ప్రాచుర్యం ఉంది. కానీ ఈ బొమ్మలో డావిన్సీ చేసిన తప్పేంటో ప్రపంచంలో ఎవ్వడు ఎంతవరకు చెప్పలేదు. ఇప్పుడు చెప్తాను మీకు. ప్రపంచ క్రైస్తవులందరూ ఈ బొమ్మను చూశారు, కొనుక్కున్నారు, ఇళ్లల్లో పెట్టుకున్నారు, చర్చిల్లో పెట్టారు. ఇతడు పుట్టింది 1452. యేసు జీవించిన కాలం మొదటి క్రీస్తు శకం 33 సంవత్సరాలు. ఇతనికి మధ్యకాలం సుమారు 1400 సంవత్సరాలు. ప్రతి క్రైస్తవులు, ప్రతి సంఘ కాపరి, ప్రతి ఎవాంజలిస్ట్, సువార్తికులు ఈ మధ్యన చాలామంది క్రైస్తవ్యాన్ని హేళన చేస్తూ, సంఘ పాస్టర్లని నమ్మించి మోసం చేస్తూ దారి మళ్ళిస్తున్నారు, క్రైస్తవ్యానికి దెబ్బ వేస్తున్నారు. కనుక క్రైస్తవులారా, ప్రియమైన సోదర సోదరీమణులారా, నేనేదో ఒక తెగకు చెందినవాడిని కాదు, ఒక వర్గానికి చెందినవాడిని కాదు, ఒక కులానికి చెందినవాడిని కాదు. క్రైస్తవునిగా యేసుకు చెందినవాడను. 1400 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తు వారు, అపోస్తలులు ఇలాగే ఉంటారని ఎవరైనా ప్రశ్నించారా? అది నా మొదటి ప్రశ్న. చిత్రపటాన్ని ఇతడు ఎలా గీశాడు డావిన్సీ? ఈ లియోనార్డో డావిన్సీ అనేవాడు చిత్రపటాన్ని ఎలా గీశాడు? ప్రపంచం అంతా శకపురుషుని గుర్తించింది. చాలామంది ఉన్నారు కదండి. చక్రవర్తులు ఉన్నారు, మహామహులు ఉన్నారు, రాజులు ఉన్నారు, మహావీరులు ఉన్నారు. ఏ ఒక్కరిని గుర్తించలేని ఈ ప్రపంచం ఒక్క యేసు దగ్గరికే వచ్చారు. కాలాన్ని లెక్కించటానికి ఇతనే మధ్యవర్తి అని. మొదటి శతాబ్దంలో పుట్టిన యేసు 1400 సంవత్సరాల తర్వాత పుట్టిన లియోనార్డో డావిన్సీ యేసుక్రీస్తు మీద బండ వేసాడండి ఫోటో.
ఈ లియోనార్డో డావిన్సీ మీరు చూస్తున్న స్క్రీన్లో అది ఈ లార్డ్ సప్పర్ అనే బొమ్మ. ఆ హ్యాండ్ గుర్తుంది చూడండి. ఆయన జెబెదయి కుమారుల్లో ఒకరైన యోహాను. జుట్టు ఇశ్రాయేలీలు పెంచుకుంటారు, దైవార్పితం. ఇశ్రాయేలీలు కానీ, ఇశ్రాయేలీల్లో యూదుల వరకు వస్తే చూస్తే మనం దావీదు కుమారుని అబ్షాలోముకి చాలా పెద్ద జుట్టు. అబ్షాలోము కంచరగాడిద మీద ఎక్కిపోవచ్చున్నప్పుడు అతని తల వెంట్రుకలు చెట్టుకు తగులుకొనినందున అనే పదం రాయబడి చూడండి. అక్కడ పెద్ద జుట్టు అండి అయింది. పెంచుకుంటారండి వాళ్ళు, జుట్టు పెంచుకుంటారు వాళ్ళు. అపోస్తల కార్యాలు 18 చూడండి ఒకసారి, రాసేసుకోండి, ఇంటికెళ్ళి చదువుకుందరు. కానీ అపోస్తల కార్యములు 18 పౌలుకు మ్రొక్కుబడి ఉన్నందున కింక్రయ్యలో తల వెంట్రుకలు కత్తిరించుకోవటానికి వెళ్ళాడు. మొక్కుబడి, తనకు మొక్కుబడి ఉంది. బెన్యామీను గోత్రానికి చెందినవాడు ఆయన. బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఇశ్రాయేలీల్లో బెన్యామీను గోత్రికులు, ఆ తెగకు చెందిన ఆయన కూడా తన వెంట్రుకలు కత్తిరించుకోవాలి. అపోస్తల కార్యం 21, 23, 24. అపోస్తల కార్యములు 21, 23, 24. మ్రొక్కుబడి ఉన్న 4 మనుషులు కూడా తీసుకెళ్తాడు. యూదుల్లో ఉందండి ఇది. యూదుల్లో ఈ ఆచారం ఉంది, తల వెంట్రుకలు పెద్దవిగా పెంచుకోవటం. యెహెజ్కేలు 44, 20. ప్రవక్త అయిన యెహెజ్కేలు రాసిన గ్రంథం 44, 20. వారు తమ తలలు క్షౌరము చేయించుకోకన్నా కూడదు. తల వెంట్రుకలు పెరగనివ్వండి, క్షౌరం చేసుకోకూడదు అన్నాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 5వ వచనం. తన తల వెంట్రుకలను ఎదుగనియవలెను అన్నది చూడండి. ఈ బొమ్మలో తల వాల్చి యేసు ప్రక్కన కూర్చున్న రైట్ సైడ్, యేసుకు రైట్ సైడ్ ఈవిడ మగ్దలేని మరి అనే బుద్ధి లేని డావిన్సీ, లియోనార్డో డావిన్సీ అన్నాడు. మగ్దలేని మరియా. లార్డ్ సప్పర్లో ఆడవాళ్ళు ఉన్నారా? లేరండి. పస్కా ఆచరించటానికి అపోస్తలులు యేసుప్రభుని అడుగుతారు, మనం పస్కాను మీకు ఎక్కడ సిద్ధపరచమంటారు అని. చూడండి ఏం చెప్తున్నాడు ఆయన. మత్తయి 26, 17, 19, 20. మత్తయి 26, 17, 19, 20. అందులో ఈ ముక్కుందోలే చూడండి. ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. శిష్యురాండ్రులు లేరు. 20వ వచనంలో ఆయన 12 మంది శిష్యులతో కూడా, అపోస్తలులు 12 మంది ఎవరు అనుకున్నారు? అపోస్తలులు. వాళ్ళతో కూర్చున్నాడు. అక్కడ అసలు లేడీ క్యారెక్టర్ లేదు. అక్కడ లేడీ క్యారెక్టర్ లేదండి. లోకాసు వార్త 22వ అధ్యాయం 14, 15 వచనాలు చూడండి. లోకాసు వార్త 22వ అధ్యాయం 14, 15 వచనాలు. అపోస్తలులు పస్కాను భుజింపవలెనని యేసుతో కూడా పంక్తిని కూర్చున్నారు అనేది ఉంది చూడండి. అక్కడ ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండ్రి. మగవాళ్ళండి, ఆడవాళ్ళు లేరు. ఆమె మగ్దలేని మరియా, ఆవిడికి జుట్టు ఉంది. ఆ బొమ్మ కూడా తప్పండి. పక్కన్న మరొక అపోస్తలుడి మీద చేరబడిపోయాడు. యోహాను గారండి ఆయన. జెబెదయి కుమారులో ఒకరైన యోహాను సువార్త రాసిన, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను పత్రికలో రాసిన 66వ పుస్తక రచయిత, ప్రపంచ భవిష్యత్తును రాసిన ఫ్యూచర్ని ఆయనేనండి యోహాను గారు. ఇతనికి స్పెషల్ క్యారెక్టర్ అండి ఇది.
ఈయనది చాలా స్పెషల్ క్యారెక్టర్. ఎందుకంటే యేసు ఇతన్ని చాలా బాగా ప్రేమిస్తాడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 25, 26, 27 బైబిల్ తీసి చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 25, 26, 27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు యోహాను గారు నిలిచి ఉండేట్టు చూచాడు. అంటే అపోస్తలులు 12 మందిలో క్రీస్తు మరణానికి శిలువ దగ్గరికి చనిపోయే ముందు వచ్చినటువంటి ఆయన మహానుభావుడు అండి. ఆయన చూసారు, ఆయన యోహాను గారండి. ఈ యోహాను గారికి యేసు రొమ్మున ఆనుకోవడం అలవాటండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనం. యేసు ప్రేమించిన వాడు భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకున్నాడు. ఆయన యేసు ప్రభుని రొమ్మున ఆనుకోమంటే వీడు బొమ్మేమో పక్కన నుండి ఇంకొక శిష్యుడు రొమ్మున ఆనుకున్నాడు. చూడండి, అంటే వీడు బొమ్మ కూడా వీడికి ఎవరు రొమ్మున ఆనుకున్నారో లియోనార్డో డావిన్సీ గడికి ఎలా తెలుసు మీరు చెప్పండి? వీడు పుట్టింది 14 యేసు పుట్టిన 1400 సంవత్సరాల తర్వాత పుట్టాడు. డావిన్సీ కూడా సినిమా తీశాడు కదండి. మీరు అవమానకరం కదండి. ఆ డాన్ బ్రౌన్ అనేటటువంటి వాడు సినిమా తీశాడు, ప్రపంచానికి చూపించాడు. అది ఏంటి ఆ కోడ్లో ఉన్నది? 1400 సంవత్సరాల తర్వాత ఎవరెవరితో తీసుకున్నాడో, ఎప్పుడు తీసుకున్నాడో వీడికి ఏం తెలుసండి? నా గురించి మీకు తెలియాలంటే, బాగా తెలియాలంటే మా చుట్టాలై ఉండాలి. అవునా? నా గురించి బాగా మీకు తెలియాలి అంటే మా చుట్టాలు, మా రక్త సంబంధాలై ఉండాలి, లేదా మా పక్కింట్లోనైనా ఉండాలి, లేదా విశాఖపట్నంలోనైనా ఉండాలి, లేదా నాతో కలిసి చదువుకున్న వాళ్ళైనా ఉండాలి. నా తరంలో నా సమకాలికులుగా ఉన్నవారే నా గురించి ఏదైనా చెబితే అది నిజమవుతుంది. 1400 సంవత్సరాలు అయిన తర్వాత పుట్టిన ఈ లియోనార్డో డావిన్సీ అనేవాడు వాడేసిన తప్పుడు బొమ్మ ఇది ఒక పెద్ద కళాఖండం. ఆ కళాఖండంలో యేసుక్రీస్తుకు పెద్ద కన్నం. ప్రపంచం ఎందుకంటే నమ్ముతుంది ఇలాంటి వాళ్ళని, అబద్ధికుల్ని. యుగాంతం అయిపోతుందని వాళ్ళందరినీ నమ్మారు, మోసపోయారు, నిశ్శబ్దతలో గడిపోయారు. ఇప్పుడు ఈయన నమ్మేశారు మీరు. వీళ్ళని వేటాడడానికే పిడి సుందరరావు పుట్టాడండి. ఒకసారి లియోనార్డో డావిన్సీ గురించి కొంచెం ముందుకెళ్ళి ఆలోచిద్దామా? వీడి క్యారెక్టర్ అర్థం. గొప్ప కళాఖండం. కళాఖండం అని మెచ్చుకునే ప్రతి వాడు సిగ్గుపడాలండి. ఆకాశం వైపు కన్నులెత్తి చూడు, ఆ కళాఖండాన్ని బాబు చేశాడు, అవర్ ఫాదర్. ఏమీ నీకు కనబడలేదు. అమెరికాలో నయాగరా జలపాతం కనబడలేదు, ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వతాలు, ఎవరెస్ట్ శిఖరం కనబడలేదు. ఒక పనికి మాలిన వాడు గీసిన బొమ్మ కళాఖండమని నువ్వు చెప్పటం, వాడి క్యారెక్టర్ ఎప్పుడైనా చూసావా? వినండి. ఇతని తండ్రి పేరు యాంటోనియో డావిన్సీ. అన్ని క్రైస్తవుల పేర్లేనండి. యాంటోని అంటే అంతోని అంటే యోహాను గారు. ఇతని తండ్రి పేరు యాంటోనియో డావిన్సీ, అతని తల్లి పేరు క్యాథరిన్. వీరు వివాహానికి ముందే లైంగిక కార్యక్రమాలు ముగించుకొని డావిన్సీను కన్న తర్వాత భర్తను వదిలేసింది లియోనార్డో డావిన్సీ తల్లి. పెళ్ళి కాకముందే ఈ యాంటోనియో డావిన్సీతో పోయి గర్భవతి అయిపోయి ఈ పాపిస్టోడ్ని కానీ భర్తని కన్న కొడుకుని వదిలి పారిపోయింది. ఏమంటే తల్లిదండ్రులు లేని తల్లి తండ్రి లేకపోతే పిల్లలు ఎలా ఉంటారో నేను మీకు చెప్పవసరం లేదు.
సమాజంలో గోండాలుగా, రౌడీలుగా, ప్రభుత్వాలని వ్యతిరేకిస్తూ, మంచి వాళ్ళని తృణీకరిస్తూ బజార్ను పడతారండి వాళ్ళు. అలాంటి వాడు వీడు. ఇకపోతే వీడికి ఒక బలహీనత ఉంది. ఆడవాళ్లతో లైంగిక సంబంధం కాదట వీడికి, మగవాళ్లతో లైంగిక సంబంధం అట. ఇది మొత్తం తీశారండి బయటికి వీడి చరిత్ర అంతా. జకోపా సల్తారెల్లి అనే ఒక నపూసకుడిని ప్రేమించాడు. ఇది ఎక్కడ ప్రేమ అండి బాబు? ఏమంటే ఓ మగ మోడల్, మీరు నెట్లో కట్టి చూడండి, ఒక మగ మోడల్ని ప్రేమించాడు. ఏమండి ఈరోజు మన చర్చలు ఏమైనా యాక్సెప్ట్ చేస్తాయండి దాన్ని, ఇలాంటి వాడిని? అప్పుడు చర్చ ఏం చేసిందంటే వీడికి సంఘ బహిష్కరణ, సంఘానికి బయట పెట్టేశారు వీడిని. అప్పుడు వీడి కోపం వచ్చిందండి. ఎవరి మీద? సంఘం మీద కోపపడితే వాళ్ళందరూ ఏకమైపోయి కుమ్మేస్తారు. యేసు మీద పెంచుకున్నాడండి కక్ష. నన్నింత మాటని మీరు నన్ను సంఘం నుంచి బయటకు పడేస్తారా అని అప్పుడు గీసాడండి బొమ్మ. ప్రక్కనున్న యోహాను, జబదేయి కుమారుడైన యోహాను గారిని మగ్దలేని మరియగా క్రియేట్ చేశారండి. అసలు అపోస్తలుల్లో ఆడోళ్ళు లేరు. మగ్దలేని మరి అని వీడికి ఎలా తెలుసు? మగ్దలేని మరి కాదయ్యా, యోహాను గారు. ఆ రోజు జుట్టు పెంచుకుంటారు వాళ్ళందరూ. యేసుక్రీస్తు గారికి జుట్టు ఉంది. మొక్కుబడి ఉన్న వాళ్ళంతా జుట్టు పెంచుకుంటారు, మొక్కుబడి లేని వాళ్ళు జుట్టు పెంచుకోరు. యోహాను గారు ఆయన. దేవుని పిల్లలారా, నా ప్రభుని ఎంత మాట అన్నారా వీళ్ళంతా. నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడని సవాలు విసిరాడు ఆయన ఆ రోజు. అవునా? నాలో పాపం ఉందని ఎవరో చెప్పండి అన్నాడు. వివాహం లేక విడిగా ఉంటేవా, వివాహాన్ని కోరొద్దు, భార్య దగ్గరికి వెళ్ళిపో. పెళ్లి కాకుండా ఉన్నావా, పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి కావాలనుకుంటున్నావా, పెళ్లి చేసుకో. ఇన్ని నియమ నిబంధనలను రాయించిన తండ్రి తన కుమారుడైన యేసు ద్వారా, అపొస్తలుల ద్వారా ఆయన పెళ్లి చేసుకోలేటంటే దొంగతనంగా మగ్దలేని మరి ఏం చేసుకోవాలి సార్? కర్మ ఆయనకేటంటే. ఈ పెళ్లి చేసుకోవడం తప్ప? పెళ్లి చేసుకుంటే పాపం అని బైబిల్లో ఎక్కడ లేదు కదా. పెళ్లి చేసుకుంటే పాపం అని బైబిల్లో లేదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 28వ వచనం, అయినను మీరు పెళ్లి చేసుకుని నన్ను పాపము లేదు. పెళ్లి చేసుకుంటే పాపం లేదని చెప్పిన ఆయనే పెళ్లి చేసుకున్నాడో ఏదో పాపం చేసినట్టు చెప్తావు నువ్వు. పాపం కాదు అది, అదేం పాపం కాదు. నువ్వు చూపిస్తుంది యోహాను గారిని, నీకు బొమ్మ కూడా వేయటం రాదు. ఆనుకున్నది పక్కనున్న అపోస్తలుల మీద కాదు, క్రీస్తు రొమ్మున. నువ్వు ఇడిచారేయవలసిన యోహాను గారిని అడిచారేస్తావు నీ బొమ్మలో. అవును కదా, నీ బొమ్మ చూపించండి. యేసు ప్రభువు పక్క చేరవేయాల్సింది. ఏమంటే వీడు ఎలాంటివాడంటే పెద్ద కళాఖండం ఏంటిదండి, మోనాలిసా. అది చూడండి. ఇప్పుడు వీడు మగాళ్ళని మరిగినవాడు, మర్చిపోకూడదు మీరు. వీడు సైకాలజీ చెప్తున్నాను మీకు. వీడు మగవాళ్ళను మరిగినవాడు. ఆ మరిగినవాడి పేరు జకోపా సల్తారెల్లి. ఆ ఊహా చిత్రం కాదా అది? ఇప్పుడు నేను అడుగుతున్నానండి, జకోపా సల్తారెల్లి అంటే మోనాలిసా. అదే మోనాలిసా. ఇది ఒక కళాఖండం, ఏదో కోట్లు తగలబెట్టుకున్నావు ఆ బొమ్మని. ఏమండి? తేడా అండి, మాయ. ఏం మాయ చేసేటట్టు జనాల్ని. దేవుని పిల్లలారా, కళాఖండం అట. వాడు ప్రేమించి మరిగిన దాని బొమ్మను వేసి మోనాలిసా అని పేరు పెట్టి ప్రపంచంలో అతిపెద్ద కళాఖండంగా ప్రకటించుకున్నాడు ఆ క్యారెక్టర్లెస్ ఫెలో లియోనార్డో డా విన్సీ. క్యారెక్టర్ ఉన్న నా యేసు మీదకి వచ్చాడు, అందుకే వాడు పరువు తీస్తున్నాడు జనాల మధ్య. నా యేసు జోలికి ఎవ్వరూ రాకండి.
నా యేసును అనకండి. ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన సాక్షాత్తు జగత్తును పుట్టించిన, జగత్తుకు వచ్చిన జగత్ రక్షకుడు. నీ ఇష్టమైతే నమ్ము, కష్టమైతే వద్దు, తప్పు మాట్లాడుకో. జరుగుతున్న భయంకరమైన దుస్థితి ఏదో చెప్పంటారా? అందరూ క్రీస్తునే అంటున్నారండి. మీకు తెలుసు, సినిమాలు యేసు మీద తీస్తున్నారు, న్యూస్ యేసు మీద తీస్తున్నారు, ఎక్కడో ఏయో చెత్త పుస్తకాలు దొరికాయని, అవి పలానా లైబ్రరీలో దొరికాయని రకరకాలుగా మాట్లాడుతున్నది వాళ్ళే. మరి వాళ్ళ నోరు మూయించాలి మనం. మూయించి మన దేవుడు చెప్పాడు, చూస్తారా నన్నే కదా అంటున్నారు, అన్నవ్వండి అన్నాడా దేవుడు? మిమ్మల్ని ఏం చేయమన్నాడో చూడండి. 1 పేతురు 2:15 1 పేతురు 2:15 మీరుట్లు నన్ను నమ్ముకున్న నా పిల్లలైన మీరు యుక్త ప్రవక్తన గలవారై, అజ్ఞానముగా మాట్లాడు డావెన్సీ లాంటివాడు, డాన్ బ్రౌన్ లాంటివాడు, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మీరు ముయించాలి, అది నా ఇష్టం అన్నాడు దేవుడు. యేసును నమ్మండి అని మనం చెప్తున్నాం, యేసు పాపి అని వాడంటున్నారు. తప్పు చేసిన వాడిని మమ్మల్ని ఎలా నమ్మమంటారండి అని ఎవరైనా ప్రశ్నిస్తే మీ మనస్సు గాయపడదా చెప్పండి? ఏమండి, మీ మనసు గాయపడదా? గాయపడాలి. ఒక నోటి వీరుడిగా సంసోను యుద్ధం చేశాడు, కత్తి పట్టిన దావీదు యుద్ధం చేశాడు. ఏమండి, చరిత్ర నలామని వస్తుంటే యేసు యుద్ధం చేశాడు, పౌలు యుద్ధం చేశాడు, స్టెఫెను యుద్ధం చేశాడు, అపోస్తలులు యుద్ధం చేశారు, ప్రారంభ క్రైస్తవులు యుద్ధం చేశారు. అది ఆగిపోయిందండి. 1వ శతాబ్దం తర్వాత క్రైస్తవ్యాన్ని సమాధి చేయడానికి ఎన్నో శక్తులు ఈ ప్రపంచం ఆయనపై ప్రయత్నించి ఆయన చరిత్ర కళంకపరిచేటట్టు చేస్తున్నారట వాళ్ళంతా. ప్రార్థిస్తాను, కళ్ళు మూసుకోండి. తండ్రి, మీ పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంతమంది పిల్లలైతే మైదానంలో శకపురుషుని విరోచిత కార్యక్రమాలను వినాలని, ఆలోచించాలని వచ్చారు. వాళ్ళందరూ తిరిగి వెళుతుండగా క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. యేసునామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండు నడిపించునుగాక. ఆమేన్.